ఎమ్మెల్సీ ఎన్నికల కోసం ఆయన నామినేషన్ అయితే వేశారనమాట. సో తర్వాత ఆయన ఎన్నుకోబడిన తర్వాత బాగా చేయగలుగుతారా ఆ నమ్మకంతోనే వేశారా, లేకపోతే ఊరికే పార్టీలో ఉన్నారు కదా అని చెప్పి పెద్దగా దిక్కుగా ఇవ్వాలి కదా అని చెప్పి ఇచ్చారంటారా? పార్టీలో ఉన్నారు కదా అని ఇవ్వడం అనేది అది రాంగ్. పార్టీలో ఉన్నారు కదా అని ఇవ్వడం అనేది రాంగ్. మన పవన్ కళ్యాణ్ గారు ఎంతో నమ్మితే తప్ప అలాంటి మనకి ఆయన వాళ్ళ ఇంట్లో చాలామంది ఉన్నారు, చిరంజీవి గారు అని చెప్పి ఇంకా ఎక్సెట్రా చాలామంది ఉన్నారు. కాకపోతే నాగబాబు గారు ఆయన దగ్గర నుంచి చిన్నప్పటి నుంచి చూశారు. దాని తర్వాత ఆయన ఏం చేస్తా అన్నాడు, ఆయన ఓడినప్పుడు దగ్గరే ఉన్నాడు, గెలిచినప్పుడు దగ్గరే ఉన్నాడు. కాబట్టి ఆయన చేయగలుగుతాడు అనే ఉద్దేశంతో ఆయనకి ఇచ్చారు. అలాగే నాగబాబు అనే నేను అనే పదం మనం వినగలుగుతామా తొందరలోనే? డెఫినెట్లీ వినగలుగుతాం. ఎందుకంటే మనకి పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారితో ఆయన బ్యాక్గ్రౌండ్ తోటి నాగబాబు గారు వచ్చారు. ఆయన పెద్ద వ్యక్తి అయినా కూడా ఆయన వెనకుండి కష్టాల్లో నష్టాలు నడిపించాడు. కాకపోతే ఏంటంటే మనకి ఏదో కొన్ని అనుకూల పరిస్థితుల వల్ల కొన్ని జరుగుతూ ఉంటాయి. కానీ ఆయన మనకి కంపల్సరీ చేస్తాడనే ఉద్దేశం ఉంది కాబట్టి చేస్తాడని అనుకుంటున్నాం. మరి అలాగే నాగబాబు గారికి చిరంజీవి గారి టైం నుంచి కూడా ఫ్యాన్స్ను గ్యాదర్ చేసుకోవడం అంతా బాగా తెలుసు. సో జనసేన కోసం కూడా అందరిని ఒక దాటిలోకి తీసుకొచ్చాడు. మరి తర్వాత కూడా అదే విధంగా ఆయన ఈ బాధ్యత నెరవేరుస్తూనే మళ్ళీ ఫ్యాన్స్తో కూడా అదే ఇదిగా ఉంటారంటారు ఖచ్చితంగా. మళ్ళీ డెఫినెట్లీ పదవి వచ్చింది కదా అని ఫ్యాన్స్ని దూరం పెట్టడం వల్ల ఫ్యాన్స్ని దూరం పెట్టడము అనేది అదేం ఉండదు. కానీ ప్రజల్లో తిరిగేటోడే నాయకుడు అంటారు. ప్రజల్లో తిరుగుతాడు కాబట్టి మనకి పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు ఇప్పుడు డిప్యూటీ సీఎంగా ఉన్నారు. దాని తర్వాత ఈయనకి మంచి పదవి ఇచ్చి ఈయన కూడా ప్రజల్లో తిరిగి ఎన్నో కష్టాలు అన్నీ చూసుంటాడు. కాబట్టి అదే కాకుండా మన జబర్దస్త్లో కూడా చూస్తూ ఉంటాం మనం. ఆయన వికెట్ చేసినా కూడా అక్కడ వాళ్ళకి ఎన్నో కష్టాల్లోనూ నష్టాల్లోనూ ఏదన్నా ఇష్యూస్ అయినప్పుడు కూడా ఆయన రెస్పాండ్ అవ్వాల్సిన అవసరం లేదు ఆయనకి. కానీ ఆయన రెస్పాండ్ అవుతున్నాడంటే ఆయనలో ఉన్న మంచి గుణం అక్కడే మనకు కనిపెట్టచ్చు. మనకు తెలియపోయిండొచ్చు, మనము కొన్ని చూసాం కాబట్టి తెలిసింటాయి మనకి. ఎమ్మెల్సీ ఎలక్షన్కి నామినేషన్ వేశారు. సో తర్వాత ఎన్నుకోబడిన తర్వాత ప్రజలకి అదే ఇప్పుడు ఎలా అయితే మంచిగా సౌమ్యంగా ఉంటున్నారో తర్వాత కూడా అదే విధంగా చేస్తారా? ఆయన ఎలా ఉంటారు తర్వాత? ఇప్పుడు ఆయన అధికారంలో లేకుండానే సౌమ్యంగా ఉన్నాడంటే అధికారం వచ్చిందంటే ఎట్లుంటాడు? ఎంతో మందికి ఆయన బాసడగా నిలిచి సినిమా ఇండస్ట్రీలో ఎంతో సాయం చేసిన వ్యక్తి. ఎంతో మందికి ప్రాబ్లమ్స్ అవి ఉంటే నేనున్నా అని చెప్పి అండగా నిలిచిన వ్యక్తి ఆయన. అటువంటి వ్యక్తి పక్కా 100% ఉంటాడు, జనాలతోటే ఉంటాడు, వాళ్ళ సమస్యలు తీర్చడానికైనా ఉంటాడు. వాళ్ళకి ఏం కావాలన్నా భయం, డబ్బు లేదా ఏం లేదు చెప్పి అన్నీ ఉన్నాయి, ప్రతిదీ ఉన్నది కాబట్టి అయితే కొంతమంది ఉన్నారంటే పవన్ కళ్యాణ్ గారు అన్నయ్య కాబట్టి తీసుకొస్తున్నారు, కావాలని పదవి ఇప్పిస్తున్నారు, ఆయనకు అర్హత లేదని కొంతమంది సోషల్ మీడియాలో మాట్లాడుతున్నారు. ఎందుకు అర్హత లేదు? ఆయన కష్టపడడం చూసి బ్యాక్ బోన్గా వెనక ఎంత కష్టపడడు, ఎంత సహకారం చేసింది తెలుసా? ఆ పార్టీ గెలవాలని చెప్పేసి ఒక్కొక్క ఊరు తిరగాలి, ఒక్కొక్క చోట తిరగాలి. అలాంటి వ్యక్తి ఇప్పుడు ఆయన మీద నిప్పులు చల్లడం చాలా తప్పుడు విషయం అని నేను అంటున్నాను. అంటే అలంకారం కాదు కదా ఆయనకి, దీని అర్హుడే కదా ఆయన. మరి ట్రాలర్స్ అందరూ ఎందుకు అట్లా అంటున్నారు? ఎవరు సోషల్ మీడియా ఉంది కదా వైసీపీ, వాళ్ళ బాధలో ఉన్నారు.